ये फैक्ट्री लाइक इट्ला नेस्तारన్నమాట అన్ని సారీస్ మనం డైరెక్ట్ ఫ్యాక్టరీకి వచ్చాం। जो पंचकाट के अंदर जो होल नजर आ रहा है वो पूरा डिजाइन है। వీళ్ళందరూ ఇక్కడ చూడు సేమ్ దానిలాగా పోజ్ ఇచ్చుకుంటా ఫోటోస్ అయితే దిగుతున్నారు। ఇప్పుడైతే మనమైతే టెంపుల్ దర్శనం అయితే చేసేసుకున్నాం। ఓకే, కాశీ విశ్వనాథ్, ఇంకొకటి వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి విశాలాక్షి, అంటే విశాలాక్షి వన్ ఆఫ్ ద శక్తిపీఠ అనమాట। సో ఈ మూడైతే చేసేసుకొని ఇప్పుడు మనం ఓం ఘాట్కి అయితే వెళ్తున్నాం। ఎందుకంటే ఓం ఘాట్లో అక్కడ కొద్దిగా లైక్ హారతి చూద్దామనేసి మాకైతే అరౌండ్ లైక్ ఈరోజే మేము కాలా భైరవ టెంపుల్ చూసాం, దర్శనం చేసుకున్నాం। సో అన్నీ ఈరోజే అయిపోతున్నాయి, తొందర అయిపోయినాయి। సో ఇప్పుడైతే లంచ్ చేసేసి కొద్దిగా లంచ్ చేసేసి బయట ఒక లైక్ 40-45 మినిట్స్ అయితే లంచ్ చేసేసినాక ఇప్పుడు అరౌండ్ 3:28 అవుతుంది, లైక్ 3:30 అవుతుంది। 5కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట అక్కడ హారతి। సో కొద్దిగా ముందు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేద్దామనేసి నమో ఘాట్లో అనుకున్నాము। ఇంకా మేము చూడాల్సిన ప్లేసెస్ ఇక్కడ ఏది బనారస్లో, కాశీలో అంటే ఒకటి వచ్చేసి ఘాట్స్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకోటి వచ్చేసి సార్థక్ అనేసి మన ఉంటుంది, అది సార్థక్ ఇది ఏంటంటే సార్నక్। సో అక్కడ మనం అక్కడ ఏంటంటే అక్కడ బుద్ధ స్తూపం ఉంటుంది, లైక్ బుద్ధుడు తన జ్ఞానోదయం పొందినాక మొదటి స్పీచ్ అక్కడనే ఇచ్చారు, లైక్ అది బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది అక్కడనే అనేసి చెప్తున్నారు। సో ఈ 2 అయితే పెండింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి। అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ కాశీలో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కాకపోతే ఇంకొకసారి ఆ ఎక్స్పీరియన్స్ లైక్ ఘాట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నాం। హోప్స్ లైక్ టుమారో ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే ప్రయాగ్రాజ్కి వెళ్తాం। ప్రయాగ్రాజ్లో కొద్దిగా చూసేసుకొని లైక్ మన కాశీ నుంచి అయితే లైక్ అరౌండ్ 120-130 కిలోమీటర్స్ అయితే ప్రయాగ్రాజ్ ఉంటుంది। మళ్ళీ ప్రయాగ్రాజ్ నుంచి మళ్ళీ ఒక 120-130 వచ్చేసి అయోధ్య ఉంటుంది అనమాట। సో నెక్స్ట్ 2 డేస్ అనేది ఒక రోజు కాశీలో, లైక్ ఈరోజు కాశీలో, నెక్స్ట్ ప్రయాగ్రాజ్, నెక్స్ట్ అయోధ్య, ఈ 3 థింగ్స్ అనేది మనం ఈ ఫ్యాక్టరీ లైక్ ఇట్లా నేస్తారన్నమాట అన్ని శారీస్ మనం డైరెక్ట్ ఫ్యాక్టరీకి వచ్చాం। సో ఇది మిషన్ బాగుంది కదా, శాలరీస్ లైక్ ఫ్యాక్టరీలో ఫస్ట్ మనకు వచ్చేసి మిషనరీ, ఈ మిషనరీ నుంచి ఇలా నేస్తారన్నమాట। ये हम लोग का बहुत ही पुराना काम है और ये काम हम लोग कई जनरेशन से कर रहे हैं और इस काम को सीखने में 8 से 9 साल समय लग जाता है, 8 to 9 years अब क्या है कि यंग जनरेशन इस काम को नहीं सीख रहा, उनके पास इतना पेशेंस नहीं है इस काम को सीखने ज़्यादा देर काम को सीखते हैं, वो मॉडर्नाइज से चले जा रहे हैं। तो ये काम जो है ठीक है, तो ये काम जो है जो लोग कर रहे हैं वही लोग काम को कंटिन्यू कर रहे हैं और ज़्यादातर लोग ओल्ड एज के हैं। अब देखिए इसको बनाने से पहले जो है एक नक्शेबंद जो होता है नक्शा बनाता है ग्राफ पेपर पर, फिर उस नक्शे को इस पंचकाट पे बनाया जाता है। देखिए जो पंचकाट के अंदर जो होल नज़र आ रहा है वो पूरा डिज़ाइन है, फिर उस कार्डबोर्ड को इस मशीन और पूरे सिस्टम से जोड़ा जाता है और फाइनली जो है वीवर द्वारा साड़ी को वीव किया जाता है। ये फाइनल आउटपुट है ना? हाँ ये साड़ी है। तो ये काम 4 भागों में बटा हुआ है, सभी लोग काम अपने फैमिली से सीखे और उसको करते चले आ रहे हैं। अगर वीवर चाहेगा कि ये डिज़ाइनिंग कर ले, ये डिज़ाइनिंग नहीं कर पाएंगे क्योंकि इन्होंने फैमिली से वीविंग का ही काम सीखा है। अब देखिए सारा कंट्रोलिंग इनके पैडल में होता है, जब ये पैडल को दबाते हैं तो डिज़ाइनिंग कार्डबोर्ड मशीन के अंदर जाता है और पूरा डिज़ाइन जो नज़र आ रहा वाइट धागे में कन्वर्ट हो जाता है और ये वाइट धागा सिल्क धागे से नीचे कनेक्टेड है जो अकॉर्डिंग टू द डिज़ाइन उठाता है। लेकिन सबसे मुश्किल पार्ट ये होता है, हाँ वो डिज़ाइन है जो होल नज़र आ रहा है, हाँ वो डिज़ाइन है पूरा। लेकिन सबसे मुश्किल पार्ट ये होता है जो ये कलर कॉम्बिनेशन करते हैं ये अपने मेमोरी से करते हैं। डिज़ाइन के लिए ऑप्शन है लेकिन कलर के लिए ऑप्शन नहीं है, तो इसलिए इस काम को सीखने में 8 से 9 साल समय लगता है। अब देखिए ये पीछे का भाग है, दिस इज अ बैक साइड,
बैक साइड आप देखेंगे तो क्लियर डिज़ाइन नज़र नहीं आएगा, लेकिन फिर भी हल्का फुल्का नज़र आएगा कि हॉर्स जो है आपका दौड़ रहा है। ये जो है फ्रंट साइड इनसाइड इधर में है, तो ये जो है फ्रंट साइड बहुत सुंदर होता है डिज़ाइन इसका। और ये साड़ी बनाने में 2 से 2.5 महीना समय लगता है, 2.5 month टाइम टू मेक वन साड़ी। तो ये साड़ी जो है मास्टर साड़ी होती है, ये सबका कलेक्शन नहीं होता है हम लोग के पास। मास्टर साड़ी ये सब का कलेक्शन नहीं होता हम लोग का। ये सब जो फिजिकली विजिट करते हैं वेडिंग, स्पेशली वेडिंग के लिए साड़ी यूनिक चाहिए, तो वो आज यहाँ आते हैं बनारस में ये साड़ी लेने के लिए। और साड़ियाँ जो बनती है, जो शटल से बनती है, वो जल्दी बन जाती है 1 वीक में, 5 डेज में, 10 डेज में, 15 डेज में। तो आजकल की साड़ियाँ जो हर ओकेजन में अलग अलग पहनी जाती हैं, लेकिन ये सब साड़ियाँ जो महंगी होती है, ये स्पेशली वेरी स्पेशल और वेडिंग टाइम दे कैन कमिंग एंड गेट दिस साड़ी। सो हम लोग का मोर देन 100 फैमिली है इस एरिया में, मोर देन 100 फैमिली। Each and every houses they can work in his houses and after making it's come in our corporation। ये तो more than 100 फैमिली का वीवर्स का कॉपरेशन है, जिसमें सभी लोग मिलकर काम करते हैं और साड़ियाँ, ड्रेस मटेरियल, फैब्रिक जो भी बनता है सब यहाँ पे आ जाता है। तो आप फोटो लेना चाहते हैं तो ले लीजिए, फिर आप दे ही रहे। హాయ్ గైస్, ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ దర్శనం చేసుకున్నాక గున్కారి మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ లైక్ బనారస్ శారీస్ ఫ్యాక్టరీస్ అనేసి అక్కడ చాలా ఉంటాయి. సో ఇక్కడ మాకు తెలిసిన క్యాబ్ డ్రైవర్ తను తెలిసిన షాప్కి అయితే వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళేసి మేము లైక్ ఏ విధంగా లైక్ అది ఫ్యాబ్రిక్ అనేది లైక్ ఆ మెటీరియల్ అనేది శారీగా కన్వర్ట్ అవుతుందో అనేసి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ షాప్, వాళ్ళ ఫ్యాక్టరీలోనే మేము కొన్ని శారీస్ చూశాను అనమాట. కొన్ని శారీస్ చూశాను, ప్లస్ డ్రెస్ మెటీరియల్ చూశాను. సో నేను మా ఫ్యామిలీ వాళ్ళకైతే 3 మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. మంచి డీల్ అనే చెప్పచ్చు, లైక్ ఇట్ వాజ్ ఎ గుడ్ డీల్. సో ఇప్పుడైతే గున్కారి మార్కెట్ నుంచి అయితే మేము నమో ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ హారతి అయితే తీసుకోవడానికి చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. సో మనం నమో ఘాట్కి వెళ్ళాక ఒకసారి మీకు అక్కడ చూపెడతాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్స్ మాత్రం చాలా లైక్ టోటలీ ఫాగ్, మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపించట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ లైక్ మీకు విండీ క్లౌడీ ఉంది. లైక్ మార్నింగ్ లైక్ 6-7 అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా క్లౌడీ ఉంది. సో నేను ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ తెలుసు ఇది పిలిగ్రిమ్ ప్లేస్, హోలీ ప్లేస్ కాబట్టి ఫొటోస్ క్యాప్చర్ చేయడం కొద్దిగా కష్టం. ఓకే, మ్యాక్సిమం నేనైతే మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఇప్పుడైతే నమో ఘాట్కి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే మనం హారతి తీసుకొని కొద్దిగా ట్రై టు క్యాప్చర్ ఫ్యూ ఫొటోస్, ఫ్యూ క్లిక్స్. ఓకే, సో మేమైతే మన నమో ఘాట్కి వెళ్ళాక మీకు ఏంటనేది అక్కడ చూపెడతాను. చలో లెట్స్ గో టు నమో ఘాట్. ఇప్పుడైతే మనమైతే నమో ఘాట్కి అయితే వచ్చాము. సో యాజ్ యూజువల్గా ఇదే నమో ఘాట్, కనిపిస్తున్నాయి కదా, చేతులు కనిపిస్తున్నాయి కదా, ఇది నమో ఘాట్ అనమాట. సో జనాలు మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు, రద్దీగానే ఉంది. మీరు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, సో మన హారతి కోసం అయితే వచ్చాము. ఇక్కడ హారతి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ, సో ఇవన్నమాట హారతీస్. సో ఇక్కడ హారతీస్, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది ఈ నమో ఘాట్. జనాలు చాలా రష్ ఉంది, చాలా అంటే చాలా రష్ ఉంది, కనిపిస్తుంది కదా ఇక్కడ చూసిన జనాలు వీళ్ళందరూ ఇక్కడ చూడు సేమ్ దానిలాగా పోజ్ ఇచ్చుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో కొద్దిగా ముందుకు వెళ్తే ఎక్కడ చూసినా కూడా అదే పోజ్, నమో 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 వెంకటేశ. ఈ సినిమా కూడా ఉంది, నమో నమో వెంకటేశ, నమో నమో మన శివుని సాంగ్ కేదార్నాథ్లో. బ్యూటిఫుల్, ప్లెజెంట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అస్సలు టోటల్ మార్నింగ్ నుంచి సేమ్ అంటే సేమ్ ఉంది, లైక్ ఫాగీ కండిషన్. ఇక్కడ పోయినా ఫాగీ కండిషనే ఉంది. సో అదే ఒక మనకు పెద్ద డిసడ్వాంటేజ్. మీ రిమైనింగ్ అంతా సేమ్ అయినా ఇక మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఘాట్స్ అంటున్నా. ఇక్కడ ఒక ఘాట్, ఇక్కడ వీళ్ళని మనకైతే షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. లైక్ ఇటు సైడ్ మనకు అటు ఇటు తిరుగుతారు అన్నమాట. ఈ ఘాట్స్ అన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటారు. సో దిస్ ఈస్ ద వ్యూ అన్నమాట. సో మనం డైరెక్ట్గా మనం హారతిలో అయితే కలుసుకుందాం.
Vikrama Pravartita Prachanda Tandava Shiva